ఇచ్చిన మాట ప్రకారం సమస్యలన్నీ పరిష్కరించాలని సర్వశిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నా కూడా పనికి తగిన వేతనం అందడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశంలో తమ డిమాండ్లపై చర్చించాలన్నారు. లేకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సమ్మె చేస్తున్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు. నేను ప్రభుత్వంలోకి రాగానే మీ సమస్యలను వెంటనే నెరవేరుస్తాను, 100 రోజుల్లోపు మీకు జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నెరవేర్చుకోవాలని మేము చాలా రకాలుగా మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఎన్నో వినతి పత్రాలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీని మీద చర్చించడం జరగకపోయింది. అందుకని మా రాష్ట్ర జేఏసీ నాయకుల మేరకు మేము నిరవధిక సమ్మెకు మేము నోటీస్ ఇచ్చాము. అదేవిధంగా గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడక్కడ స్తంభించిపోయినది. అటు ఆన్లైన్ వర్క్స్ కానీ, పాఠశాలలో విద్యా బోధన కానీ అన్ని రకాలుగా ఎక్కడక్కడ స్తంభించినప్పటికీ కూడా ప్రభుత్వం మా గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 19,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి 19,500 కుటుంబాలు వాళ్ళ బంధువులు ఎంతో మంది రోజు మన ప్రభుత్వం రావడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారి పట్ల వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఈరోజు ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.